కనకదారకు స్వాగతం. వారాహి నవరాత్రుల్లో ఈరోజు 6వ రోజు. నిన్న మటికి మనం వీడియో పెట్టలేదండి. ఎందుకంటే ఇంట్లో చెల్లి వాళ్ళు, చుట్టాలు అదందరూ ఉన్నారు. దట్ టు సండే కాబట్టి అస్సలు కుదరలేదు. అందుకే నిన్న మీరు చాలామంది కామెంట్స్ రాశారు. బట్ వీడియో చేయడం మటికి కుదరలేదు. పూజ అయ్యేసరికి చాలా లేట్ అయింది. చెల్లి వాళ్ళు ఇంట్లో పనులు అవన్నీ చూసుకునేసరికి కొంచెం కుదరలేదనమాట. అయితే యాక్చువల్‌గా ఏం జరిగింది అంటే, ఇప్పుడు మనం వారాహి నవరాత్రులు చేసేటప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు మనం పూజ చేయము. పీరియడ్స్ ఉన్న వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడానికి కొంచెం ఆలోచిస్తాం కదా! సో, అలాగే మన హెల్పర్స్ కూడా ఉంటారు కదా! మన ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా! ఒకసారి వాళ్ళని కూడా కనుక్కోండి. అంటే వాళ్ళే వచ్చి ఇల్లు ఊడ్చి, తుడిచేసి వెళ్తారు కదా! సో, వాళ్ళకి పీరియడ్స్ ఉంటే గనక ఎన్ని రోజులైతే మనం నవరాత్రులు చేస్తున్నామో 4 డేస్ మటికి వాళ్ళని లోపలికి అలో చేయకండి. ఇన్ కేస్ గిన్నెలు, బట్టలు ఏమైనా ఉంటే బయట నుండి వాళ్ళు కడిగి, ఉతికి బయట నుండి వెళ్ళిపోయేలాగా చేయండి. నాకు కూడా నిన్న అదే జరిగింది. ఇంట్లో మా హెల్పర్ జ్యోతికి పనికి రాదు కాబట్టి ఇంట్లోకి రానివ్వలేదనమాట. అందుకే నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని, పూజ చేసి, చెల్లి వాళ్ళందరినీ మేనేజ్ చేసుకునేసరికి వీడియో చేయడం కుదరలేదు. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నవరాత్రుల్లో ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళని కూడా కొంచెం అలో చేయకండి. ఎందుకంటే వారాహి అమ్మకి చాలా నిష్టగా ఉండాలి. సో, అది విషయం. ఈరోజు అమ్మవారికి మనం పెట్టాల్సిన ప్రసాదం శనగలు, నానబెట్టిన శనగలు. అయితే నార్మల్‌గా శనగల్ని నానబెట్టి అక్క పెట్టమని చెప్పారు. మీరు అలా పెట్టినా ఓకే, తాలింపు వేసుకున్నా కూడా ఓకే. ఎట్టకేలకు మనం ఈరోజు శనగలు పెట్టుకోవాలనమాట. అండ్ ఇంకేంటి ద్రవ్యం ఏంటి అంటే పసుపు కొమ్ములతో అమ్మవారికి అష్టోత్తరం చేయాలి. పసుపు కొమ్ములతో అష్టోత్తరం చేయడం కుదరట్లేదు, నాకు చదవడం రాదు అనుకుంటే గనక మాకు కనిపిస్తున్న ద్వాదశి నామాలు అంటాం కదా! వాటిని చదువుకుంటూ 108 పసుపు కొమ్ములు పెట్టుకోండి. పసుపు కొమ్ములు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి స్వప్న అంటే, యాక్చువల్లీ అవి అలాగే ఉంచుకొని ఎవ్రీ వీక్ లక్ష్మీ అమ్మకి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదండి. మీకు అదంతా చేయడం కుదరదు అనుకుంటే వాటిని మిక్సీలో వేస్తే మనకి పసుపు అవుతుంది కదా! ఆ పసుపుని మనం కూరల్లోకి వాడుకోవచ్చు. లేదా ఇంకా కొన్ని పసుపు కొమ్ములు అందులో యాడ్ చేసేసి మిల్లుకి ఇచ్చేస్తే చక్కగా పసుపు చేసి ఇస్తారనమాట. సో, పసుపు గౌరమ్మని కూడా అంతే. మనం పసుపు గౌరమ్మని నీళ్ళల్లో వేసే ముందు కొంచెం తీసి మొహానికి రుద్దేసుకొని తర్వాత మనం నీళ్ళల్లో కలిపేసుకోవచ్చు. లేదా ఇంట్లో చెట్లు ఉంటే కనుక చెట్లలో వేసి నీళ్లు పోసేయండి. తులసి చెట్టు కాదు, రెగ్యులర్‌గా మన ఇంట్లో చెట్లు ఏవైనా సరే పోసి నీళ్లు పోసుకోండి. సో, మరి మీరు అడిగిన క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ చూద్దామా? ఫస్ట్ పావని గారు కామెంట్ రాశారు. అదేంటి అంటే తను పసుపు గౌరమ్మ పెట్టుకోకుండా రెగ్యులర్‌గా పూజ చేసుకుంటున్నారంట. 9 రోజులు పూజ చేసుకుంటున్నాను ఊరికే. బట్ చాలా నిష్టగా చేస్తున్నాను. పూజ అయిపోయిన తర్వాత అమ్మ నాకు కల్లో కనిపించమ్మా, కల్లో కనిపించమ్మా అని అడుగుతున్నారంట. నిన్న నైట్ మటికి కల్లో అంటే ఏదో భయపడుతున్నట్టు, ఎవరో కనిపించినట్టు ఉలికిపడి నిద్రలో ఉండి లెగుస్తున్నాను స్వప్న గారు. కాకపోతే నాకు చాలా భయమేసింది. అమ్మ నా మీద కోపం చూపిస్తున్నారా? లేకపోతే అమ్మ అనుగ్రహం నా మీద ఉందా? అసలు ఏం 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 జరిగింది? మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. అమ్మ నాకు దయ చూపించినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి పావని మనకి కామెంట్ రాశారు. మనకి వచ్చే కళలు ఏవైనా సరే, అంటే అమ్మకి సంబంధించింది కాదు, రెగ్యులర్‌గా కళలు కూడా మనం డే అంతా ఏం చేస్తూ ఉంటాం, దేని గురించి ఆలోచిస్తున్నాము అన్నది మన మైండ్‌లో ఒక చిన్న థాట్ ఉండడం వల్లే మనం పడుకున్నప్పుడు కూడా మనకి అవే కళలు వస్తాయి నిజానికి కూడా. సో, మీరు పూజ చాలా బాగా చేసుకుంటున్నారు, అమ్మవారిని కళలో కనిపించమని అడుగుతున్నారు, అది మైండ్‌లో పెట్టుకున్నట్టున్నారు. సో, అమ్మ అంటే చాలా చాలా పవర్‌ఫుల్ అండి. అందులో వారాహి అమ్మది చాలా పవర్ ఉంటుంది. నాకు కూడా లాస్ట్ ఇయర్ నేను కూడా సేమ్ అలాగే ఎక్కువ ఆలోచించడం వల్ల నిద్రపోతున్నాను. అండ్ నా హార్ట్ బీట్ నాకు తెలుస్తుందనమాట. ఇట్లా పానిక్ అటాక్ అంటారు కదా! అలా భయం భయంగా ఒళ్ళంతా చెమటలు పెట్టి అలా అయితే అర్ధరాత్రి నేను సంకీర్తనమ్మకి కాల్ చేస్తే, "ఏం కాదురా, అంటే ఇంట్లో అంత వైబ్రేషన్ చాలా బావుంటాయి. పూజ చాలా జరుగుతాయి. అమ్మ తిరుగుతూ ఉంటారు. అమ్మ గురించి ఎప్పుడు భయపడొద్దు. చక్కగా మంచిగా దండం పెట్టుకొని నీకు అంత భయమేస్తే గనక వెళ్ళి కొంచెం నీళ్ళల్లో కాస్త పసుపు నీళ్ళు వేసుకొని తాగేసేయి, ఏం కాదు" అని చెప్పిందనమాట. సో, ఇంకెప్పుడైనా మీకు అట్లా నిద్రలో భయమేస్తే గనక కొంచెం వాటర్‌లో పసుపు కలుపుకొని తాగేసి అమ్మకి దండం పెట్టుకోండి. ఇంకో థింగ్ ఏంటి అంటే, అమ్మ మనం ఏదైనా తప్పు చేస్తే ఏదో ఒక రూపంలో చూపిస్తారు. కానీ తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే, పూజలో మనకి తెలియకుండా ఎవ్వరైనా ఎంత పెద్దవాళ్ళైనా సరే తెలిసి తెలియక ఏదో పొరపాట్లు చేస్తే అమ్మ ఖచ్చితంగా క్షమిస్తుంది. భయపడకండి. అమ్మ దయని మీ మీద ఉన్నట్టుగా అనుకోండి. నెక్స్ట్ దుర్గా గారు గుంటూరు నుండి కామెంట్ రాశారు. ఏంటి అంటే, స్వప్న నేను అమ్మ పూజ చేసుకుంటున్నాను. అయితే మధ్యాహ్నం పడుకున్నప్పుడు కల్లో మీరొచ్చారు. మా ఇంటికొచ్చి చాలాసేపు టైం స్పెండ్ చేసి టిఫిన్ దోస తిన్నట్టు కలొచ్చిందంట. అండ్ అమ్మవారే మీ రూపంలో వచ్చినట్టు నాకు అనిపించింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ థింగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది అని చెప్పేసి చెప్తున్నారు. జనరల్‌గా ఎవరైనా ముత్తైదులు మనకి కలలో వస్తే అమ్మవారే స్వయంగా మనకి కల్లో వచ్చినట్టుగా భావిస్తారు. అంటే అమ్మ ఎలా ఉంటారో మనకు తెలీదు
తెలీదు. ఫోటోలో చూసి అమ్మ ఇలా ఉంటుందని మనం ఫిక్స్ అయిపోతాం కదా. సో అమ్మవారు ఎవరో ఒక రూపంలో మన ఇంటికి వచ్చినట్టుగా మనం అంటాం. జనరల్గా నేను ఎప్పుడైనా బాగా పూజ చేసుకున్నప్పుడు, నాకు చాలా మంచిగా అనిపించినప్పుడు ఇద్దరు వస్తారండి. ఒకటి మా అమ్మ వస్తుంది, ఇంకోటి మా రెండో ఆడపడుచు మా కవితక్క కల్లోకి వస్తారనమాట. వాళ్ళు ఇద్దరు వస్తే నాకు ఇంకా అమ్మవారు వచ్చినట్టే ఫీల్. ఎక్కువైతే మా కవితక్క వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారు అండ్ ఎప్పుడు తను హార్ట్ఫుల్గా స్మైల్ చేస్తుంది అనమాట. ఎప్పుడు మనస్ఫూర్తిగా నవ్వి మంచిగా పూజ చేసి లోపల కపటం పెట్టుకొని వాళ్ళు ఉంటారు చూడండి. సో వాళ్ళని నేను ఎక్కువ ఇష్టపడతాను. సో మా చుట్టాల్లో మా అమ్మ తర్వాత కవితక్క అనమాట. సో మీరు కూడా ఈ మధ్య ఎక్కువ నా వీడియోస్ చూసి ఎక్కువ వీడియోస్లో కనకదారలో చూసి మీరు అమ్మవారిని ఫాలో అవుతున్నారు కాబట్టి నేను మీకు అలా అనిపించుంటాను. సో మంచిదే, అమ్మ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలా నన్ను మీ సొంత మీ ఇంట్లో వాళ్ళలాగా అనుకుంటున్నందుకు, నేను కల్లో కనిపిస్తే హ్యాపీ ఫీల్ అయినందుకు. నెక్స్ట్ కామెంట్ బిందు రాశారు. స్వప్నక్క, నేను మీరు చెప్పినప్పటి నుండే పూజ చేసుకుంటున్నాను, నాది కూడా 3rd ఇయర్ పూజే. అయితే ఈ సంవత్సరం నేను వారాహి అమ్మకి అఖండ దీపం పెట్టుకున్నారంట. ఒక దీపం మీద ఇంకొక దీపం పెట్టి అందులో ఫుల్గా మనం ఆయిల్ వేసి అఖండ దీపం పెడతాం. ఏంటి అంటే, అమ్మ ఈ రోజు నుండి మేము 9 రోజులు లేదా 11 రోజులు పూజ చేసుకుంటున్నాం. సో అందుకని నేను దీపం వెలిగిస్తున్నాను. ఈ 11 రోజులు ఈ దీపం ఇలాగే వెలగాలమ్మా, ఎలాంటి ఆటంకాలు రాకుండా వెలగాలి అని చెప్పేసి మనం దీక్ష స్టార్ట్ చేసినప్పటి నుండి మనం దీపం వెలిగిస్తాం. అందులో ఆయిల్ మనం యాడ్ చేస్తూ ఉండాలి. పెద్ద ఒత్తు వేస్తాం, ఎందుకంటే ఒత్తు కాలుతూ ఉన్నప్పుడల్లా మనం పైన కట్ చేస్తూ ఉంటాం, అలా దీపంని వెలిగిస్తూ ఉంటాం. సో అందులో ఆయిల్ని మనం చేంజ్ చేయకూడదండి. ఎన్ని రోజులైతే మీరు అఖండ దీపం అనుకున్నారో అందులో నూనెని యాడ్ చేయాలి, కానీ ఉన్న నూనెని తీసేయకూడదు. నెయ్యి అయినా నూనె అయినా, ఇది నాకు తెలిసింది. అండ్ మేము అలాగే చేస్తాం. ఇన్ కేస్ అంటే పొరపాటున, కానీ దీపం కదండి, పొరపాటున గాలి ఎక్కువ వచ్చినా, లేకపోతే ఒత్తి సరిగ్గా మనం పెట్టకపోయినా, లేకపోతే రాత్రి పడుకున్నప్పుడు ఒత్తి లోపలికి వెళ్ళినా, కొండ ఎక్కింది అనుకోండి, కొండ ఎక్కినప్పుడు మటుకే మీరు అందులో ఒత్తు తీసేసి అప్పుడు మనం వేరే కొత్త ఒత్తి వేసుకోవాలి. కానీ మామూలుగా చక్కగా వెలుగుతున్నప్పుడు నూనె తీయడం కానీ నెయ్యి తీయడం కానీ చేయకూడదు. జస్ట్ మనం ఒత్తిని సరిచేయాలి అంతే. నెక్స్ట్ ఆర్కే కామెంట్ అండి. పేరు కంప్లీట్గా నాకు రాయలేదు. ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్కి తనకి ఏదో కొంచెం గొడవలు ఉన్నాయి. సో అందుకని అత్తారింట్లో ఉండకుండా తను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారంట. అమ్మ వాళ్ళ ఇంటి నుండి అత్తగారింటికి తీసుకెళ్ళమని వాళ్ళ హస్బెండ్ని అడుగుతుంటే తీసుకెళ్ళకపోగా డివోర్స్కి కూడా అప్లై చేశారంట. చాలా చాలా సాడ్ థింగ్ ఇది. కానీ తిను మటుకి పూజ చేసి వాళ్ళ హస్బెండ్తో కలవాలి, అత్తారింటికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంట. కానీ అసలు ఏం జరిగింది, థింగ్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అన్నది నాకైతే క్లియర్గా తెలీదు. బట్ వారాహి నవరాత్రులు చేసుకుందాము అని అంతా స్టార్ట్ చేసిన తర్వాత ఎవరో చనిపోయారంట. అందుకని పూజ మేము మధ్యలో డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. స్వప్న, ఒకసారి మా తరపున అమ్మవారికి దండం పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు. తప్పకుండా అండి, మన వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలని అమ్మకి నేను చెప్తాను. అయితే మీరు ఎప్పుడైతే ఇప్పుడు చనిపోయారని చెప్పారు కదా, 11 days అయిపోయిన తర్వాత తలస్నానం చేసి చక్కగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మనసులో ఉన్న బాధ అంతా అమ్మ ముందు కూర్చొని చెప్పేయండి. సో అంతా బాగా జరిగితే నెక్స్ట్ ఇయర్ మంచిగా జరుపుకుంటాను, పూజ చేస్తాను అని మనస్ఫూర్తిగా మొక్కుకోండి. ఎంత నేను చేసినా సరే మీరు చేసే పూజ ఫలితం మీకే ఉంటుంది. సో అమ్మ అందరి మీద దయ చూపించాలి, అంత సెటిల్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఉజ్వల రాజ్ మనకి కామెంట్ రాశారు. ఏంటి అంటే, స్వప్నక, నేను వారాహి నవరాత్రులు చేసుకోవాలనుకుంటున్నాను, కానీ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి పాప పుట్టింది, 3 days అయింది, పూజ చేసుకోవచ్చా అంటే యాక్చువల్లీ 11 days వరకు చేసుకోకూడదండి. సేమ్ వంశం కదా, ఇప్పుడు మీ ఆయన వాళ్ళ తమ్ముడు మీ ఆడపడుచుకి పుడితే మనం చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిపోయింది, వేరే పేరు మారిపోతుంది. కానీ మీ మరిది అంటే సొంత ఇల్లే కాబట్టి సేమ్ గోత్రం, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది కాబట్టి 11 days చేసుకోకూడదు. ఇట్స్ ఓకే, బుడ్డదాంతో కలిసి నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ దీప్తి గారు, సారీ అండి నేను నిన్న వీడియో పెట్టలేకపోయాను. యాక్చువల్లీ 5th day పూజ చేసుకొని ఉద్వాసన చెప్పేయచ్చా అని చెప్పి అడిగారు. అంటే 9 days కుదరదు అని. ఒకరోజు మీరు చేసుకోవాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు అండి 3 days. ఇప్పుడు మా పెద్ద ఆడపడుచున్నారు, తనకి డైలీ కుదరట్లేదు అని చెప్పేసి ఓన్లీ 3 days చేసుకుందాం అనుకుంటున్నారు. మీరు 1 day పూజ చేస్తే కనుక పసుపు గౌరమ్మ పెడితే ఆ రోజు నిద్ర అయిపోవాలి. అంటే నిన్న మీరు పసుపు గౌరమ్మ పెట్టుకుంటే నిన్న నిద్రపోయిన తర్వాత లెగ్సాక ఈ రోజు మనం ఉద్వాసన చెప్పుకోవాలి. 1 day 2 days 3 days 5 days 10 days అట్లా ఎన్ని డేస్ చేసుకున్నా కంప్లీట్గా అంటే ఆ 24 hours ఆ నిద్ర అయిపోయిన తర్వాతనే మనం ఉద్వాసన చెప్పుకోవాలన్నమాట. నిన్న కనుక మీరు చేసేసుకుంటే ఐఎమ్ సో సారీ అండి, నాకు అస్సలు కుదరలేదు. ఒకవేళ చేయకపోతే కనుక ఈ డేస్లో ఎప్పుడైతే పెట్టుకుంటున్నారో నిద్ర చేసిన తర్వాతనే నెక్స్ట్ డే మనం ఉద్యాపన చేసుకోవాలి.
నెక్స్ట్ కామెంట్ చెర్రీ మనకి కామెంట్ రాశారు. ఏంటి అంటే, అక్క నేను అమ్మవారి పూజ చాలా నిష్టగా చేసుకుంటున్నాను. భయం లేకుండా అమ్మ పూజ స్టార్ట్ చేశాను. బట్ స్టార్టింగ్ 2-3 డేస్ నాకు తెలియకుండా ఉల్లిపాయ, వెల్లుల్లి తినేసాను. మరి ఎట్లా అక్క? కింద పడుకోవట్లేదు. కానీ అమ్మకి పూజ మంచిగా చేసుకుంటున్నాను అని అన్నారు. తెలియకుండా చేస్తే ఏం పర్వాలేదండి. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు. కొంతమంది నేను ఓన్లీ పూజ చేసుకుంటాను. కొంతమంది నేను దీక్ష తీసుకుంటాను. కొంతమంది నేను వెల్లుల్లి, ఉల్లి తినను. అలాగే నాన్ వెజ్ తినను. అట్లా ఒక్కొక్కలాగా అనుకుంటారు. అంటే మీరు అనుకునే దాన్ని బట్టి చేసుకోవచ్చు. కంపల్సరీగా ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని ఏం లేదు. ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు అంటే అది తినడం వల్ల కాన్సంట్రేషన్ అలాంటివి తినకుండా శాకాహారం కంప్లీట్‌గా మనం ఓన్లీ వెజ్జే తిన్నామనుకోండి, మన మైండ్ చాలా షార్ప్‌గా వర్క్ చేస్తుంది. అండ్ కాన్సంట్రేషన్ అంతా మనకి ఒకదాని మీదే ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఇంకా దానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఇదొక రీజన్. సో, ఉల్లి, వెల్లుల్లి అండ్ మష్రూమ్ కూడా కొంతమంది తినకూడదు అని చెప్తారు. సో, ఇప్పటి నుండి మీరు తినకుండా ఉండండి మిగిలిన ఈ 5 డేస్. నెక్స్ట్ మనకి విజయలక్ష్మి గారు కామెంట్ రాశారు. అదేంటి అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంట్ వినండి. పొద్దున స్నానం చేసి అమ్మవారి పూజ చేసుకుంటాం. సాయంత్రం కూడా అమ్మవారికి దీక్ష తీసుకొని మనం స్నానం చేసి పూజ చేస్తాం కదా. కానీ కొంతమంది పొద్దున బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, మళ్ళీ సాయంత్రం కూడా బ్రష్ చేసుకున్న తర్వాతనే స్నానం చేసి అమ్మవారికి పూజ చేయాలి అని అన్నారు. మీరు ఎప్పుడు చెప్పలేదు, నిజంగా సాయంత్రం కూడా బ్రష్ చేయాలా అని అడిగారు. ఇది వినడానికి కొంచెం సిల్లీగా ఉండొచ్చు. కానీ ఇది కూడా ఒక పాయింటే. ఎందుకంటే నేను విన్నాను. నేను జనరల్‌గా ఫాలో అవుతూ ఉంటాననమాట పెద్దవాళ్ళు చెప్పింది. ఏంటి అంటే అమ్మవారి దగ్గర మనం పూజ చేసేటప్పుడు మంత్రాలు మన నోటితో చదువుతాం. అంటే మన ఫ్రెష్ బ్రీత్ ఉన్నప్పుడే కదా. ఇప్పుడు పొద్దున్నే మనం లెగ్సిన వెంటనే బ్రష్ చేసుకొని బయటికి రావాలి. నోట్లో నుండి వాసన వస్తుంది. పక్క వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు అని చెప్పి మనం ఫ్రెష్‌గా ఉంటాం. అండ్ మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఫ్రెష్‌గా స్నానం చేసి పర్ఫ్యూమ్ వేసుకొని బ్రష్ చేసుకొని వెళ్తాం కదా. సో, మధ్యాహ్నం నిద్రపోయినాం అనుకోండి. నిద్రపోతే ఒక 2-3 అవర్స్ తర్వాత మనం మౌత్ క్లోజ్ చేస్తాం. మళ్ళీ లెగ్సిన తర్వాత కూడా ఆటోమేటిక్‌గా మనం మనుషులం కాబట్టి కొంచెం మనకి బ్యాడ్ బ్రీత్ ఉంటుంది. సో, అమ్మవారికి ఏదైనా అయ్యవారికి మనం మంత్రాలు చదివేటప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్రెష్ బ్రీత్ ఉండాలి అని చెప్పేసి కొంతమంది చెప్తారు. మధ్యాహ్నం మనం పొరపాటున నిద్రపోయినా లెగిసి బ్రష్ చేసుకొని స్నానం చేసి ఫ్రెష్‌గా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నది ఒక్కటే కాన్సెప్ట్. కొంతమంది అలా ఫాలో అవుతారు. మీకు ఎలా ఫ్రెష్‌గా ఉండి చక్కగా రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి. అంటే తెలిసిన వాళ్ళు కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. తెలియని వాళ్ళకి చెప్పడంలో తప్పేం లేదు. సో, మీరు మధ్యాహ్నం నిద్రపోయారు, కొంచెం ఫ్రెష్‌గా లేదు అనుకుంటే హ్యాపీగా బ్రష్ చేయండి. అండ్ 2 టైమ్స్ బ్రష్ చేయడంలో తప్పేం లేదు కదా. చేసి స్నానం చేసి వెళ్ళండి. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే నిమ్మకాయ దండ అంటే 9 డేస్ వేసుకోవాలా? అమ్మవారికి నిమ్మకాయ దండ వేయాలా అంటే, మనం ఇంట్లో పెట్టుకునేదే చిన్న పటం. అమ్మవారికి నిమ్మకాయ దండలు వేయాలి అంటే, ఆ పటం అంత నిమ్మకాయలని తీసుకోవాలంటే చాలా బరువుంటుంది కాబట్టి, నిమ్మకాయ దండ మేమెవ్వరము వేయట్లేదండి. ఓన్లీ నిమ్మకాయ ఒకటి అమ్మవారి దగ్గర పెట్టాం. అండ్ రోజు వాడిన పువ్వులుంటాయి కదా, అవి నేను రోజు తీసేసి చెట్లల్లో వేసేస్తున్నాను. అలా వేయాలా? 9 రోజులు ఉంచాలా అంటే, మేమైతే రోజు మా ఇంట్లో చెట్లున్నాయి కాబట్టి రోజు క్లీన్ చేసేసుకుంటాం. చెట్లు లేని వాళ్ళు, దూరం తీసుకెళ్ళి వాటర్‌లో వేయాలి అనుకునే వాళ్ళు, ఒక కవర్‌లో వేసి స్టోర్ చేసి ఒకేసారి తీసుకెళ్తాననమాట. ఏదైనా సరే శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని ఏం లేదు. మీకు మీరు కంఫర్టబుల్‌గా, ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా అమ్మకి ఎలా చేసుకోవాలో అలా చేసుకోండి. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, లడ్డూ ప్రసాదం పెట్టమన్నారంట. అసలు మనం ఎప్పుడు లడ్డూ చెప్పనే లేదండి. ఫస్ట్ రోజు మనం ఏం పెట్టాంరా? ఫస్ట్ రోజు పాయసం పెట్టాం, కేసరి పెట్టాం, అలాగే చక్కెర పొంగల్ చేసాం, పులిహోర చేసాం, దద్దోజనం చేసాం. అంతేగాని అసలు కమింగ్ డేస్‌లో కూడా లడ్డు ఎక్కడా లేదు. మీరు లడ్డు గురించి మర్చిపోండి. మంచిగా పూజ చేసుకోండి ప్రశాంతంగా. మనకి చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయండి. బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని షార్ట్‌గా చెప్తాను. ఒకరు కామెంట్ రాసారు ఏంటి అంటే, నేను అమ్మవారి పూజ చేస్తున్నాను. 3 మంత్స్ పాప అంటండి. అమ్మవారి పూజ చేస్తుంటే పాపకి దవడ బిళ్ళలు వచ్చాయంట. కొంచెం ఇలా లావుగా వాసాయంట. వాళ్ళ అమ్మ అంటున్నారంట, అమ్మవారే ఈ రూపంలో వచ్చారు, ఏం పర్వాలేదు అని చెప్పేసి. బట్ పర్వాలేదండి. అంటే మన నమ్మకం మనది. అమ్మవారు మన దగ్గరకొచ్చింది ఓకే. కానీ 3 మంత్స్ బేబీ అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అమ్మ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అమ్మ వచ్చారు. బట్ తొందరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి డాక్టర్‌తో ఒక ఒపీనియన్ తీసుకుంటే క్లియర్ అయిపోతుంది. దట్ టు 3 మంత్స్ బేబీ అంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. నెక్స్ట్ కామెంట్ ఏంటి అంటే, అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే
దీపం దీపం పైనే కరెక్ట్‌గా పటం పైనుండి ఫ్లవర్ పడి దీపం కొండెక్కిందంట. సో, భయపడుతూ పూజ చేస్తున్నానంటే, పువ్వు సరిగ్గా నించోకపోతే కింద పడింది, దీపం కొండెక్కింది. అంతే. దాని గురించి మీరు అస్సలంటే అస్సలు అలాంటివి పెట్టుకోకండి. పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అమ్మ దయ మీ మీద ఉండొచ్చు కదా! చక్కగా పువ్వు పడింది. దాని గురించి ఆలోచించరు. దీపం కొండెక్కింది అన్న విషయం ఎందుకు ఆలోచిస్తారు? ఏం జరగలేదు. మళ్ళీ దీపం వెలిగించేసి హ్యాపీగా పూజ చేసుకొని ఫస్ట్ భయం తీసేయండి. అండ్ చాలామంది అడుగుతున్నారు, మంత్రాలు చదవడం, రాయడం రాదు, కానీ నేను పూజ చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మని ఏదైనా ఈజీగా మంత్రం చెప్పమంటే, అమ్మవారిని జస్ట్ మీరు నర్పవి, నర్పవి, నర్పవి అనుకుంటూ ఉంటే, అమ్మకి చాలా ఇష్టం అంట నర్పవి అనే పేరు, వారాహి అమ్మకి. నర్పవి అనుకోండి. లేదా యూట్యూబ్‌లో పెట్టేసుకొని మీరు మంత్రాలు విన్నా కూడా సరిపోతుందండి. అండ్ ఇంకొక కామెంట్ ఏంటి అంటే, అమ్మవారి ఫోటోని మా ఇంట్లో ముగ్గురం ఉన్నాము. రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, అమ్మని నిత్య పూజకి నేను పెట్టట్లేదు. నిత్య పూజ చేసుకోవడం కూడా కుదరట్లేదు. సో, వారాహి నవరాత్రులు చేసిన తర్వాత అమ్మవారి పటం పైన పెట్టేసి, మళ్ళీ నేను ఓన్లీ నవరాత్రులకు తీసి చేసుకుంటున్నాను అంటే అట్లా కూడా చేసుకోవచ్చండి. కానీ అమ్మవారు పూజ చేసిన తర్వాత మీరు పటం పైన పెట్టేటప్పుడు కంప్లీట్‌గా ఏదైనా పేపర్‌తో క్లోజ్ చేసి పైన పెట్టేసేయండి. మళ్ళీ తీసి చక్కగా శుభ్రం చేసుకొని అమ్మవారికి నవరాత్రులు చేసుకోవచ్చు. మనం సత్యనారాయణ వ్రతంకి కూడా అలాగే చేసుకుంటాం కదా! ఏం కాదు. దివ్య గారు మనకి కామెంట్ రాసారు. ఏంటి అంటే, సప్త శనివారాలు వ్రతం చేసుకుంటున్నారంట. 2 వారాలు చేశాక వాళ్ళ మేనమామ ఎవరో పోయారు. సో, మధ్యలో 2 వారాలు ఆపేసాను. ఇప్పుడు నేను కంటిన్యూ చేయాలా అక్క? లేకపోతే మళ్ళీ ముందు నుండి చేయాలా అంటే, ఎందుకులేండి. అంటే 2 వీక్స్ చేసుకున్నారు. మధ్యలో మనం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ విన్నాం కాబట్టి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేసి 7 వీక్స్ చేసుకోండి. ఇన్ కేస్ పీరియడ్స్ వచ్చాయనుకోండి, ఆ వీక్ మటుకి స్టాప్ చేసేసి నెక్స్ట్ వీక్ నుండి కంటిన్యూ చేసుకోండి. పీరియడ్స్ మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే గానీ అది విన్నారు, మధ్యలో ఆపేసి మళ్ళీ అదంతా ఎందుకు డౌట్. ఫ్రెష్‌గా స్టార్ట్ చేయండి. టక్కున అయిపోతాయి 7 వారాలు ఎన్ని రోజులు. పూజా రూమ్‌లో గవ్వల మాలలు చూసి స్వప్న గవ్వల మాల ఎక్కడ తీసుకున్నానంటే, నేను చాలా సార్లు షార్ట్‌లో కూడా చెప్పానండి. తుల్జాపూర్‌కి వెళ్ళినా, కొల్హాపూర్‌కి వెళ్ళినా అక్కడ గవ్వల మాలలు చాలా బాగా దొరుకుతాయి, తెచ్చుకోండి. నెక్స్ట్ శుభ కామెంట్ రాసారు. అక్క కొబ్బరికాయ కొట్టమన్నారు కదా! మరి అది ఫ్రైడే రోజు నైట్ కొట్టాలా? సాటర్డే కొట్టాలా? అంటే ఫ్రైడే రోజు మొత్తం పూజ అయిపోయిన తర్వాత అమ్మ కంప్లీట్‌గా 9 డేస్ మనం పూజ చేసేసుకున్నాం. అంటే 10థ్ డే కూడా చేస్తున్నాం ఫ్రైడే అంటే. చేసుకున్నామమ్మా, ఇంత మంచి అవకాశం మాకిచ్చినందుకు, నీకు సేవ చేసే భాగ్యం మాకిచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకునే భాగ్యాన్ని ఇవ్వమ్మా అని చెప్పేసి, మీ మనసులో ఏవైనా గట్టిగా కోరికలుంటే, న్యాయబద్ధమైన కోరికలు కోరుకొని ఫ్రైడే నైట్ కొబ్బరికాయ కొట్టేసేయండి. సాటర్డే మార్నింగ్ లెగ్సిన తర్వాత ఉద్వాసన చెప్పుకోండి. అవన్నీ నేను రెగ్యులర్‌గా రోజు చెప్తూ ఉంటాను. షార్ట్స్ ఫాలో అవ్వండి. సో, ఈరోజు మటికి అడిగిన క్వెషన్ మళ్ళీ అడగకుండా అడిగినవైతే ఇవే అండి. మిగతా క్వెషన్స్ అన్నీ చాలా రెగ్యులర్‌గా ఉన్నాయి. తలస్నానం చేయాలా? దీపం ఎప్పుడు వెలిగించాలి? కంద దీపం రోజు వెలిగించాలా? అవన్నీ చాలా ఉన్నాయి. మధ్యాహ్నం పడుకోవాలా? వద్దా? అని. మధ్యాహ్నం నిద్రొస్తే మంచిగా పడుకోండి. ఫ్రెష్‌గా స్నానం చేసి సాయంత్రం పూజ చేయండి. ఇలాంటివి అడుగుతూ ఉన్నారు. సో, అవి మటికి నేను రిపీట్ చేయలేదు. బట్ కొత్తగా అడిగిన క్వెషన్స్ అన్నీ కవర్ చేశాం. అండ్ నిన్న వీడియో పెట్టినందుకు సారీ. చూస్తూ ఉండండి. కనకధార. మళ్ళీ రేపు కలుద్దాం. రేపు వీడియో పక్కా వస్తది. చలో మరి. బాయ్.